ఇండియాకి ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా? అదే సిలిగురి కారిడార్. అందుకే చైనా మరియు బంగ్లాదేశ్‌లో ఈ సిలిగురి కారిడార్‌ను ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి. దీన్నే చికెన్ నెక్ అని కూడా అంటారు. ఈ సిలిగురి కారిడార్ అనేది కేవలం 22-25 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంటే ఈశాన్య రాష్ట్రాలతో మనకు పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. చైనా కన్ను ఇప్పుడు ఎందుకు దీనిపై పడింది అంటే, ప్రస్తుతం బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఒకవేళ బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోతే చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిప్యాక్ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. చైనా సిప్యాక్ ప్రాజెక్ట్ని ఎందుకు నిర్మిస్తుందో తెలుసా? భవిష్యత్తులో ఒకవేళ ఇండియాతో చైనాకి యుద్ధం వస్తే ఇండియా స్ట్రైట్ ఆఫ్ మలాకాని బ్లాక్ చేసి చైనాతో వ్యాపార వాణిజ్యాలను నిలిపివేస్తుందన్న భయంతో. అందుకే చైనా బంగ్లాదేశ్తో కలిసి ఈ సిలిగురి కారిడార్ను ఆక్రమించుకొని చైనా యొక్క సిప్యాక్ ప్రాజెక్ట్ని బంగ్లాదేశ్ గుండా నిర్మించాలని చూస్తుంది.